అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది కాలంగా ఆయనను తాడిపత్రికి రానివ్వకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డి హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నప్పటికీ పోలీసులు శాంతి భద్రతల నేపథ్యంలో తాడిపత్రికి వచ్చేందుకు నిరాకరించారు. ఇప్పటికే చాలాసార్లు ఆయన తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇవాళ ఉదయం ఎవ్వరికీ చెప్పకుండా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. తన నివాసంలోకి వెళ్లి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆయన్ను తిరిగి పంపించేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను, మీకు రానిలే. నేను వైలెన్స్ చేయలేదు సార్, మీరు చేస్తారు సార్, మీరు చేశారు వైలెన్స్. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. తాడిపత్రి నుంచి తనను వెళ్లాలంటూ కూడా పోలీసులు కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రి నుంచి అనంతపురం తరలిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శాంతి భద్రతల సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కళ్ళు కప్పి తాడిపత్రిలోని తన ఇంటికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఈ విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులను అందరినీ కూడా తన ఇంటి వద్దకు పిలిపించుకొని భారీ స్థాయిలో అనుచరులతో పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకునే ప్రయత్నం చేయడం పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. అలాగే పోలీసులు కూడా శాంతి భద్రత విరుద్ధం కలిగిస్తాయంటూ కూడా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వచ్చి అతన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళి, లేదు నేను ఎందుకుంటు కదా, మనం ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా, ఇక్కడ సొంత దేశంలో నేను ఎమ్మెల్యే ఇక్కడ గత 5 ఏళ్ళుగా ఎమ్మెల్యే పనిచేశాను, నా ఇంటికి వస్తే మీరెందుకు అడ్డుకుంటున్నారంటూ కోర్టు కూడా నాకు ఆదేశాలు ఇచ్చింది, మీరు పోలీసులు నాకు భద్రత ఇవ్వకుండా నన్ను అడ్డుకుంటున్నారంటూ కూడా పోలీసులతో వాగ్వాదాలు దిగారు. లేదు సార్, మీరు ఇక్కడ ఉంటే శాంతి భద్రత విఘాతం కలుగుతాయి, ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలంటూ కూడా అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని ఆందోళన తరలించారు. ఈ నేపథ్యంలో అటు తాడిపత్రిలో పోలీసులు పెద్దారెడ్డిని ఇంటి నుంచి తరలించిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అంశాలతో జేసీ పెద్దారెడ్డి ఇంటికి వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకొని, సార్ మీరు అతను వెళ్ళిపోయారు, అక్కడ నుంచి మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడంతో అక్కడ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తన అంశాలతో తిరిగి తన ఇంటి వద్దకు వెళ్ళిపోయిన. ప్రస్తుతం అయితే తాడిపత్రిలోని పరిస్థితి ప్రశాంతంగా ఉంది. పెద్దారెడ్డి మాత్రం అనంతపురం తరలించారు పోలీసులు అని చెప్పొచ్చు. జగదీష్, అంటే తాజా పరిస్థితులకు సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, వారి వెర్షన్ ఏ రకంగా ఉంది? మరోవైపు పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్క్ అయితే నాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, పోలీసులు భద్రతతో మీరు తాడిపత్రికి తీసుకెళ్లాలని కూడా మీకు కూడా హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో మీరు ఎందుకు నన్ను ఇక్కడ నుంచి బలవంతంగా తరలిస్తున్నారు, మీరు నా ఏం తాడిపత్రిలో నేను ఉండకూడదా, నా నియోజకవర్గం ఇది, నేను 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాను, నా ప్రజలకు సేవ చేశాను, నా ఇంటికి నేను వెళ్తే మీరెందుకు నన్ను అడ్డుకుంటున్నారు, హైకోర్టు ఇచ్చినా కూడా మీరు హైకోర్టు ఆర్డర్ మీరు ధిక్కరిస్తున్నారంటూ కూడా పోలీసులు వాగ్వాదాలు దిగారు. కానీ పోలీసులు మాత్రం మీరు ఇక్కడ ఉంటే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది, ఖచ్చితంగా గొడవలు ఘర్షణ జరిగే అవకాశం, ఎందుకంటే గతంలో మీరు వచ్చిన నేపథ్యంలో అటు కొంతమంది రౌడీ బుక్కలు కూడా మీ ఇంటి మీద దాడి చేసే అవకాశం కల్పించారు. అందుకు ఆ నేపథ్యంలోనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, తర్వాత ఇక్కడ శాంతి భద్రత అదుపులోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తామంటూ కూడా పోలీసులు పెద్దారెడ్డి చెప్పిన నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఖచ్చితంగా నాకు మీరు త్వరలోనే ఇక్కడ తాడిపత్రి తీసుకొస్తాను, ఇక్కడి నుంచి వెళ్తాను, లేకపోతే కూడా బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి చెప్పి అక్కడి నుంచి అనంతపురం తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఏమంటే ఖచ్చితంగా పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉంటే ఖచ్చితంగా ఏ టైంలో ఏం జరుగుతుందో అన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే అక్కడ ఫ్యాక్షన్ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఉన్న నేపథ్యంలో ఈ గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. కానీ ఇక్కడ ఉండకూడదంటూ కూడా అక్కడి నుంచి పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు. పెద్దారెడ్డి మరికొద్ది సేపట్లోనే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. జగదీష్, అంటే కేతిరెడ్డి తన నివాసానికి ఎప్పుడు చేరుకున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది?
కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లి అంటే తాడిపత్రి సమీపంలోని ఒక 20 కిలోమీటర్ల తిమ్మంపల్లిలో ఉన్నారు. అక్కడ నుంచి ఉదయం 9:30 సమయంలో తాడిపత్రి తన ఇంటికి చేరుకున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయిన పోలీసులు వెంటనే పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకుని అక్కడ బలగాలు మోహరించారు. అలాగే ఆ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ వద్ద తాడిపత్రి పట్టణంలో కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించి ఎలాంటి సంఘటనలు జరగకుండా గొడవలు జరగకుండా అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే అటు జేసీ వర్గాన్ని ఒక పక్క అడ్డుకొని ఒక పక్క జేసీ పెద్దారెడ్డి వర్గీయులను కూడా ఒక పక్క అడ్డుకొని అక్కడ నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం తరలించారని చెప్పొచ్చు. బలరాం, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసం వద్ద? ప్రస్తుతం పెద్దారెడ్డి ఎక్కడున్నారు, ఎక్కడ తరలించారు? ప్రస్తుతం తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసం వద్ద పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. ఎవరిని చుట్టుపక్కల సరౌండింగ్ రాకుండా వైసీపీ నాయకులను కార్యకర్తలు కూడా ఇక్కడ నుంచి అడ్మించి పెట్టారు. ఓన్లీ పోలీసు బందోబస్తు మాత్రమే పోలీసు ఆలయంలో మాత్రం పెద్దారెడ్డి ఇల్లు ఉంది. అక్కడ నుంచి టీడీపీ నాయకులు కానీ జేసీ అంచెలు కానీ ఎవరు లేరు. పెద్దారెడ్డి మాత్రం అనంతపురం తరలించారు. అనంతపురంలో తన నివాసంలో పెద్దారెడ్డి ఉన్నారు. అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. పెద్దారెడ్డి ఇక్కడ నుంచి ఎక్కడికి కదలకోకుండా అనంతపురంలో కూడా ఇంటి వద్ద పోలీసులు కూడా మోహరించారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం తాడిపత్రిలో జరిగిన సంఘటనపై మరి కొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే ఆయన హైకోర్టు ఉత్తర్వులతోటే ఆయన అక్కడికి రావడం జరిగింది. అనేక సార్లు తాడిపత్రిలో తన నివాసానికి వస్తున్నప్పటికీ కూడా అనేక కారణాలతో ఆయన్ని మళ్ళీ వెనక్కి పంపించే సిచ్యువేషన్సే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకేమైనా ఫర్దర్ గా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారా? బలరాం, గతంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేసీ ముఖ్య అనుచరుడు రవీంద్ర రెడ్డిని కోర్టు అనుమతించినా కానీ తాడిపత్రి జిల్లా బహిష్కరించారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఎమ్మెల్యేని కూడా ఖచ్చితంగా నియోజకవర్గంలోకి అడుగు పెట్టేదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి దాని మీద నేపథ్యంలో మా అనుచరుడికి అప్పుడు మీరు ఎలా చేశారు, ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాం అంటూ కూడా జేసీ ప్రభాకర్ చెప్తున్న నేపథ్యంలోనే ఇతను కూడా కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఇచ్చింది. తర్వాత హైకోర్టు ఇచ్చే కూడా పోలీసులు భద్రత మీ భద్రతతో మీరు అతనికి తాడిపత్రికి తీసుకెళ్లాలని చెప్పినా కానీ పోలీసులు మాత్రం ఇక్కడ శాంతి భద్రతలకు విరుద్ధంగా ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందన్న ఉన్న సమయంలో ఖచ్చితంగా ఇక్కడ మీరు ఉండకూడదంటూ కూడా మిమ్మల్ని ఇక్కడ అదుపులోకి శాంతి భద్రత అదుపులోకి వచ్చినాక దాన్ని సమయం వచ్చినప్పుడు మేమే తీసుకొస్తాము తాడిపత్రి కంటూ కూడా పోలీసులు అతను తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అతను మళ్ళీ ఫర్దర్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు మీడియా సమావేశంలో బయట పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ జగదీష్.